అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతములోని 46వ అధ్యాయము పారాయణ చేసుకుందాము. 46వ అధ్యాయంలోకి వెళ్ళబోయే ముందుగా 45వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములను ప్రస్తావించుకుందాము. ఈ అధ్యాయంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి యొక్క ప్రయాణము, ఆ హనుమంతుల వారిని అద్భుతంగా మరలా జన్మకి తీసుకొని రావాల్సిందిగా శ్రీపాదుల వారు ఆజ్ఞాపించడము, ఇంకా చాలా రకములైన యోగ రహస్యములు, క్రియాయోగము గురించి ఇంకా చాలా అద్భుతమైన విశేషాలు వివరించారు మాస్టర్స్. అయితే ఇవన్నీ కూడా ధ్యానం చేస్తూ సాధనలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి మాస్టర్స్. ప్రతి నిత్యం ధ్యానం చేస్తూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ అద్భుతంగా మన జీవితాన్ని జీవిద్దాం మాస్టర్స్. ఇక 46వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 46. ధనగుప్తుల వారింటికి వెళ్ళుట. శ్రీపాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట. పాదుకలను భాస్కర పండితులకు వసంగుట. మేము భాస్కర పండితుల నుంచి సెలవు తీసుకుని బయలుదేరుటకు సిద్ధమగుచుంటిమి. భాస్కర పండితులు కొంచెము సేపు ధ్యానస్థులైరి. శ్రీపాదుల వారి పాదుకలను భాస్కర పండితులకు అప్పగించితిమి కదా, వారు పూజాగృహమున ఉంచి ఉన్నారు కదా. ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగెను. ఇదేమి వింతయని మేము ఆశ్చర్యపోయితిమి. భాస్కర పండితులు, అయ్యలారా, శ్రీపాదుల వారి లీలలు అగమ్యగోచరము. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము. ఉత్తరా ఫల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతార అయినది. వెంకటేశ్వర స్వామికి పరమ పవిత్ర తార అయినది. అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తరా ఫాల్గుని నక్షత్రము. నాయనలారా, నేడు కూడా ఉత్తరా ఫల్గుని నక్షత్రము. ఆ దివ్య నక్షత్రము నాడు శ్రీపాద శ్రీ వల్లభుల పాదుకులపై మంత్రాక్షతలుండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియజేయుటకు వారిట్లు చేసిరి. అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద నుంచుకొనుడు, మీకు శుభమగుగాక. శ్రీచరణుల కృపా విశేషము మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించిరి. శంకరపట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రములు. ఎంతటి మహద్భాగ్యము! మా యొక్క ప్రతి కదలికను, ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను వారు గమనించుచున్నట్లు తోచినది. మేము కొంత దూరము ఎడ్ల బండిపై ప్రయాణము చేసితిమి. ఆ ఎడ్ల బండి ఒక పెళ్లి వారిది. ఆపై వైశ్య ప్రముఖుల గుర్రపు బండిపై ప్రయాణము చేసితిమి. వారు కొండవీడునకు వెళ్ళుచుండిరి. వైశ్య ప్రముఖుడైన ధనగుప్తుల వారు ఇట్లు చెప్పసాగిరి. నాయనలారా, నేడు మాకంతయో శుభదినము. మీరు ఎడ్ల బండిపై ప్రయాణము చేయి పెళ్లివారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలనిచ్చిరి. ఆ తదుపరి మాకిచ్చినారు. నేను ఎప్పుడో ఒక పర్యాయము పీఠికాపురమునకు వ్యాపారము నిమిత్తము పోయి ఉంటిని. అంతటా శ్రీపాదుల వారి దర్శనము పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింట జరిగినది. అప్పుడు శ్రీపాదుల వారు ప్రేమతో, నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇచ్చెదను. నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలు అందజేయబడును, ఆ బీద బ్రాహ్మణునకు 16 వరహాలు దక్షిణగా నిమ్ము. అతనితో ఒక వైశ్య ప్రముఖుడు కూడా వచ్చును. అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహము చేసదనని వాగ్దానము చేసి 100 వరహాలనిచ్చి కొండవీడునందు నిశ్చయ తాంబూలములను జరిపించుకొనుము అని నాతో చెప్పి ఉన్నారు.
ధర్మగుప్తుల వారి వద్ద కానీ నా వద్ద కానీ రొక్కమేమియునూ లేదు. మేము కొండవీడు చేరితిమి. కొండవీడు నందు ధనగుప్తుల వారి కుమారుని వివాహము వైభవముగా జరిగినది. నాకు 11 వరహాలు ధనగుప్తుల వారొసంగిరి. కన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు. ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహమునకు ఆహ్వానింపబడెను. ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది, ఎప్పుడు రాబోవున్నది ఎవరికీ తెలియదు. ధనగుప్తుల వారి వియ్యాల వారింటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసిరి. ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా ఆ వివాహమునకు వచ్చెను. కొండవీడు నందు ధర్మగుప్తుల వారి కుమారునకును ధనగుప్తుల వారి కుమార్తెకును వివాహము జరుపుటకు నిశ్చయ తాంబూలములు జరిగెను. అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు 11 వరహాలు లభించెను. అప్పటి వరకు నిర్ధనుడుగానున్న ధర్మగుప్తుల వారికి నిశ్చయ తాంబూల సమయమున 100 వరహాలు లభించెను. ఆహా, ఏమి విచిత్ర ఘటనాక్రమము! ధర్మగుప్తుల వారికి అచ్చట వజ్రముల వ్యాపారమునకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడెను. దానికి సంబంధించిన క్రయ విక్రయములు లావాదేవీలను ఖరారు చేసుకొనుటకు గాను వారు కొండవీడున కొంతకాలముండదలచిరి. కొండవీడు ప్రాంతమున దత్తప్రభువులు ప్రచ్ఛన్నముగా తిరుగుచుండెదరని ప్రతీతి. అచ్చట లంబికాయోగులు, శివయోగులు, స్వర్ణ విద్య తెలిసిన వారు కూడా కలరట. నన్ను మాత్రము గుర్రపు బండిలో విజయవాటికకు చేర్చుటకు నిర్ణయింపబడినది. నేను విజయవాటికకు చేరుకుంటిని. ధనగుప్తుల వారి బంధువుల ఇంట నాకు బస ఏర్పాటు చేయబడినది. ఈ మహాక్షేత్రమందు కృష్ణానది కలదు. శ్రీ కనకదుర్గా మల్లీశ్వర స్వామి ఆలయము కలదు. కృష్ణలో స్నానము చేసి ఆలయమును దర్శించి తిని. అమ్మవారి ఆలయమున వృద్ధ సన్యాసి ఒకడు నాకు తారసపడ్ను. అతడు ఎన్నియో దినముల నుండి పీఠికాపురమునకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనము చేసుకొనుటకు తహతహలాడుచుండెను. మేమిద్దరమును విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి రాజ్మహేంద్రవరమును చేరితిమి. అచ్చట గోదావరి నదిలో స్నానమాచరించితిమి. మార్కండేశ్వరిని, కోటిలింగేశ్వరిని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదముగా సాగుచుండెను. నాతోనున్న వృద్ధ సన్యాసితో ఇట్లు చెప్పి తిని, మనము పీఠికాపురమునకు కొద్ది రోజులలోనే చేరుకొనగలము. అచ్చట శ్రీపాదుల వారు అవతరించిన గృహమును దర్శింపగలము. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలిసి కొనెదము. బాపనార్యుల ఆశీస్సుల నందగలము. జననీ జనకులైన సుమతీ మహారాణిని, అప్పల రాజశర్మను కలుసుకొనగలము. మనకు మహద్భాగ్య కాలము సమీపించినది. శుభ పరంపరలు జరుగు శుభవేళ ఇది. ఆ తరువాత మనము పీఠికాపురము నుండి కురుంగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించదము. సన్యాసి మహదానందముతో నుండెను. మార్గమధ్యముందున్న దేవాలయములను దర్శించుచుంటిమి. కొలది దినములలో మేము పీఠికాపురమునకు చేరుకొంటిమి. శ్రీ బాపనార్యుల ఇంట మాకు భోజనమును వసతియును ఏర్పాటు చేయబడెను. శ్రీపాదుల వారి బాల్యలీలలను ఎన్నియో వింటిమి. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్దిగా అర్థము చేసుకొనుచున్నదని తెలుసుకొంటిమి. శ్రీవారి లీలలను నేను ఎన్నని వర్ణించగలను? అన్ని లీలలను వర్ణించుటకు 1000 నాల్కలు కలిగిన ఆదిశేషునికే తరము కాదు. స్థాళీ పులాక న్యాయముగా ఏవో కొన్ని లీలలను నేను గ్రంథస్థము చేయుచుంటిని. శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుంగడ్డ ప్రయాణము.
శ్రీ నరసింహవర్మ గారును వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును కురుంగడ్డకు పోయి శ్రీపాదుని దర్శించి రావలనని తలంచిరి. ఇదే విషయమును వారు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో విన్నవించిరి. వారును కూడా అంగీకరించిరి. బాపనార్యులతో ఈ విషయము ప్రస్తావించబడెను. వారికి కూడాను మనుమని ఒక్కసారి భౌతికముగా చూడవలనని కోరిక ఉండినది. సుమతి మహారాణి తన బిడ్డ యోగక్షేమముల గూర్చి మమ్ములను గుచ్చి ప్రశ్నించినది. అప్పల రాజశర్మ గారు గంభీరముగా కనిపించినను లోపల బిడ్డనొకసారి చూచి రావలనని భావించిరి. కురుంగంట ప్రయాణము నిర్ణయింపబడినది. మేము మొత్తము 18 గుర్రపు బండ్లు సమకూర్చబడినవి. అందరమును కలిసి కురుంగట్టుకు ప్రయాణమైతిమి. ప్రయాణమునకు చాలా రోజులు పట్టుననియు అయినను ప్రయాణము ఖరారైనందుకు ఏదో ఒక రోజున శ్రీపాదల వారిని దర్శింపగలిగెదమనియు అందరము భావించితిమి. సుమతి మహారాణి తన చిన్న బుడతని ఎప్పుడు చూచెదరా అని కంటనీరు పెట్టుకొనుచున్నది. అందరూ ధైర్యవచనములను పలికి ఆమెను ఊరడించుచుండిరి. తల్లిదండ్రులకు తాతలకు శ్రీపాదల పునర్దర్శనం. సర్వంతర్యామియును మాయానాటక సూత్రధారియునునైన శ్రీపాద మహాప్రభువులు ఇక్కడ జరుగుచున్న తతంగమంతయును గమనించుచునే ఉండెను. ఉన్నట్టుండి 18 గుర్రపు బండ్లలో ప్రయాణము చేయుచున్న వారందరికీ ఏదో తెలియరాని మత్తు ఆవహించుచున్నది. బండ్లను తోలిడి వారు సహితము మత్తునకు జోగుచుండిరి. గుర్రములు నేల మీద కాక ఆకాశములో పరుగెత్తుచున్నట్లుండెను. మేము పీఠికాపురము నుండి ఉషఃకాలము బయలుదేరితిమి. అపరాహ్నము కావచ్చుచున్నది. గుర్రపు బండ్లను తోలు వారందరూ మనము ఏదో దారి తప్పి వచ్చితిమనియు మనకు తెలియని ప్రాంతమునందునున్నామనియు తెలియజేసిరి. నేను కూడా బండి దిగి కిందకు వచ్చి ఇది ఏ ప్రాంతమై ఉండునా అని పరిశీలించి తిని. అంతటా అచ్చటనున్న బాటసారులను ఇది ఏ గ్రామమని ప్రశ్నించి తిని. వారు అయ్యా ఇది పంచదేవ్ పహాడ్. మేము ఈనాడు గురువారమగుటచే శ్రీపాదుల వారి దర్బారునకు వచ్చితిమి. ఆ మహాప్రభువులు తన దరిచేరిన వారినందరినీ కుశల ప్రశ్నలు వేసి వారి ఆది వ్యాధులను నివారించుచుండిరి. వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన భోజనము పెట్టబడుచున్నది. ఇది కళా నిజమా అని మేము భ్రాంతికి లోనైతిమి. అందరమును శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించితిమి. ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ్ పహాడ్ చేరుట ఎట్లు సంభవమో మాకు ఎంత ఆలోచించినను అర్థము కాలేదు. ఇది కల కాదు, నిజమే అని నిర్ధారణ అయ్యను. శ్రీపాదుల వారిని కన్నతల్లి సుమతి మహారాణి కౌగిలించుకొని ఏడ్చినది. శ్రీపాదులిట్లంటిరి, అమ్మ, నిర్గుణమై నిరాకారమై ఉన్న పరతత్వమును బిడ్డగా కన్న మహాభాగ్యశాలినివి నీవు. అనసూయామాతతో సమానమైన పతివ్రతా శిరోమణివి. నీవు కంటతడ పెట్టిన ఆ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్న తల్లి కంటి బాష్పములను తమ దివ్య హస్తములతో తుడిచిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 47వ అధ్యాయము సంపూర్ణము.